రాక్షస మొగుడు ఎపిసోడ్ 6. ఎన్ని సిగరెట్లు కాల్చాడో అతనికే తెలియదు. కాలి సిగరెట్టు పెట్టెను కసితీరా హుస్సేన్ సాగర్లోకి విసిరేశాడు మధు. అతడి మనసు పగ, ప్రతీకారం అని అలమటిస్తోంది. కసి బుసకొడుతుంది. ఎదురుగా నడిచి వస్తున్న జంటని చూసి ఆగాడతను. దగ్గరగా వచ్చాక కాని మానస, ఆనందులు అతడిని గుర్తుపట్టలేదు. తప్పుకొని వెళ్లబోతున్న వారికి అడ్డంగా నిలబడ్డాడు మధు. సార్, మీతో మాట్లాడాలి, ఒక్క క్షణం ఆగుతారా అని వినయంగా అడిగాడు. చూడండి మధు గారు, మాకు మీ వ్యవహారానికి ఏం సంబంధం లేదు. దయచేసి మీరు పదే పదే మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని కార్ డోర్ ఓపెన్ చేస్తూ అన్నాడు ఆనంద్. మానస చటుక్కున ఫ్రంట్ సీట్లో ఎక్కి కూర్చొని డోర్ వేసేసుకుంది. మేడం, వారు ఢిల్లీలో ఎక్కడుంటారో చిరునామా ఇస్తారా? మిమ్మల్ని పదే పదే డిస్టర్బ్ చేసే అవకాశం నాకు ఉండదు అని అన్నాడు. అడ్రస్ మాకు తెలియదండి, లెటర్ రాస్తానంది, కానీ ఇంకా రాయలేదు. డాక్టర్ గారిని అడగండి. ఇక నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు. మీ శ్రేయస్సు కోరి కాళ్ళ వేళ పడినప్పుడు కాలదన్నారు. ఇప్పుడు ఇలా వేధించడం బాగాలేదు అని అంది మానస. ఇక అప్పుడే కారు వెళ్లిపోయింది. నేలను ఒక తన్ను తన్నాడు మధు. డామిట్ అని అంటూ కసితీరా. ఇంటికి చేరాక ఆనంద్ డ్రెస్ మార్చుకొని గదిలోనే ఉండిపోయాడు. భోజనానికి రమ్మని పిలిచినా మౌనంగా కూర్చున్నాడు. మళ్ళీ అడిగితే ఆకలి లేదు, నువ్వు తిను అని అంటూ విసుకుంటున్నాడు. మధు వల్ల తామిద్దరి మధ్య గొడవలు. ఈ సమస్యనెలా పరిష్కరించాలా అని ఆలోచించసాగింది మానస. అన్నీ సర్దేసి తలుపులు వేసేసి వచ్చి పడుకుంది. ఆమెని చూస్తూనే అటు తిరిగి పడుకున్నాడు ఆనంద్. కనుకొనల నుంచి రాలిన నీటి ముత్యాలను కొంగుతో ఒత్తుకొని లేచి పెన్ను, లెటర్ ప్యాడ్ తీసుకుని టేబుల్ లైట్ ఆన్ చేసుకుని కల్పనకు లెటర్ రాయడం మొదలుపెట్టింది మానస. శనివారం కల్పనకు సెలవు కావడంతో రెడ్ పోర్ట్, ఇండియా గేటు చూద్దామని బయలుదేరదీసింది చందనను. మేజర్ వర్మ 7 గంటలకే వెళ్లిపోయాడు హడావిడిగా. పనుంది, ఆఫీస్కి వెళ్ళాలి అని అన్న అఖిల్ను కేకలేసింది కల్పన. ఆయన గారు ఎవర్ బిజీ, నీకేమో పనుంది, సరే మేమే వెళ్తాంలే, ఏ టాక్సీలోనో ఆటోలోనో అని నిష్ఠూరంగా అంటున్న కల్పనను ఒక్కటేశాడు అఖిల్. అంతేకాని హాయిగా అందరూ అమ్మాయిలాగా కార్ డ్రైవ్ చేద్దాం, స్వశక్తి మీద ఆధారపడదాం అన్న బుద్ధి లేదు. ఈవిడ డాక్టర్ ఏంటండి బాబు అని చందనను చూస్తూ అన్నాడు. దానికి నవ్వింది చందన. సరే, నేను రావడం లేదని ఆఫీస్కు ఫోన్ చేసేస్తాను, అలకమాని చకచకా తయారవ్వండి అంటూ ఫోన్ డయల్ చేయసాగాడు అఖిల్. బాస్కెట్లవి తెచ్చి కార్లో సర్దారు బంగారు, అఖిల్. తరుణ్ కారెక్కి కూర్చున్నాడు. పోస్ట్ అని అంటూ లెటర్ తెచ్చి అఖిల్ చేతికి అందించాడు పోస్ట్ మ్యాన్. అటూ ఇటూ తిప్పి చూసి వెనుక సీట్లో కూర్చుంటున్న కల్పనకు ఇచ్చాడతడు. అది చూసి మానస రాసింది అని అంటూ చందనకిచ్చిందామే. నీకేగా రాసింది అని అంటూ కల్పనకి ఇచ్చేసింది చందన పక్కనే కూర్చుంటూ. ఫ్రంట్ సీట్లో అఖిల్ పక్కన కూర్చున్న తరుణ్ ఢిల్లీలో ఏముంది చూడటానికి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే ప్రశ్నలతో బిజీగా ఉన్నాడు. ఓపికగా సమాధానాలు చెప్తూ డ్రైవ్ చేస్తున్నాడు అఖిల్. నెమ్మదిగా కవర్ ఓపెన్ చేసింది కల్పన. చదువుతున్న కొలది ఆమె ముఖంలో మారుతున్న రంగులు కలవరపరిచాయి చందనను. ఏం రాసింది అని అడిగింది చందన. కల్పన ఉత్తరాన్ని చందన చేతికి అందించింది. ఆశాంతం చదివి నిట్టూర్చింది చందన. తెలియని నీరసం ఆవహించిందామెను. వెనుకకు తల ఆనించి చేర్లబడిన చందనను చూస్తే అఖిల్కు అర్థమైంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని. ఇదిగో, ఇది రామకృష్ణాపురం, ఇక్కడ అంతా మన తెలుగు వాళ్లే ఎక్కువగా ఉంటారు. పార్లమెంటు అదిగో, రాష్ట్రపతి భవన్, ఇటు ఇండియా గేటు అని చూపించాడతడు. యాంత్రికంగా చూస్తోంది చందన. కారు ఇండియా గేటు సమీపంలో ఆగింది. అందరూ దిగి నెమ్మదిగా ఇండియా గేటును సమీపించారు. మమ్మీ, కోతి అదిగో, అంకుల్ మంకీ, ప్లీజ్ దాని దగ్గరకు వెళ్దాం అని అంటూ పరుగు తీశాడు తరుణ్. ఫోటోలు తీసుకునేందుకు కోతులతో షేక్ హ్యాండ్ ఇప్పించి డబ్బు తీసుకుంటున్నారు కోతులను ఆడించుకునేవారు. ఎందుకో చందనకు తల తిరిగినట్లు అయింది ఒక్కసారిగా. మానస లెటర్ చదివాక ఒంట్లో ఉన్న శక్తినంతా ఎవరో లాక్కున్నట్లు అయిపోయిందామెకు. కుప్పగా కూలబడిపోతున్న చందనను ఇటు నుంచి అఖిల్, అటు నుంచి కల్పన పట్టుకున్నారే కాని లేకుంటే దెబ్బ తగిలి ఉండేది ఆమెకు. అఖిల్ పరిగెత్తి వాటర్ బాటిల్ తెచ్చాడు. చందన ముఖంపై నీళ్లు చల్లాడు. కొంచెం నీళ్లతో నోరు తడిపించింది కల్పన. అప్పటికే 2-3 ఫారినర్స్ తో సహా చాలా మంది చుట్టూ చేరి చూస్తున్నారు. మమ్మీ మమ్మీ అని ఏడుపు మొదలు పెట్టాడు తరుణ్. మమ్మీకి కళ్ళు తిరిగాయి అంతే, ఊరుకో అని అన్నాడు అఖిల్. నెమ్మదిగా కళ్ళు తెరిచింది చందన. అయోమయంగా చుట్టూ చూసి చట్టుకున లేచి కూర్చుంది బిడియంగా. కొద్దిగా కళ్ళు తిరిగాయి, కింద పడ్డానా అని నెమ్మదిగా అడిగింది. కూల్ డ్రింక్ తీసుకువచ్చి ఇచ్చాడు అఖిల్. కొద్దిగా తాగుతూ చుట్టూ చూసింది. జనం వెళ్లిపోయారు. ఎలా ఉంది అని అఖిల్ అడిగాడు. లోపల సిగ్గుపడింది చందన. బాగానే ఉంది, నాకేం పర్వాలేదు అని అంటూ లేచింది చందన. కారు డోరు తెరిచాడు అఖిల్.
ఎక్కి కూర్చుంది చందన. ఇంటికేనా అని కల్పనను అడిగాడతడు. రెడ్ పోర్టు చూద్దాం అంకుల్ అని బతిమిలాడుతున్నట్లు అడిగాడు తరుణ్. పర్వాలేదు, నేను కారులో కూర్చుంటాను, మీరు తిరిగి వద్దురు గాని అని అంది చందన. వచ్చిందే మీకోసం అని నిరాశగా అన్నాడు అఖిల్. మరో రోజు వద్దాంలే అని అంది కల్పన. లేదు, ఇప్పుడే వెళ్ళాలి అని మంకుపట్టుగా ఉంది తరుణ్ స్వరం. సరే పదా అఖిల్, పాపం పిల్లలు డిసప్పాయింట్ అవ్వడానికి ఇష్టపడరు అని అంది కల్పన. కారు రెడ్ పోర్టును సమీపించింది. టూరిస్ట్ బస్సులలో వచ్చిన జనంతో సెలవు రోజు కావడం వల్ల రద్దీగా ఉంది. లోపల ఏముంది అని అడిగాడు తరుణ్. లోపల రాజుగారు ఎవరు ఉండరు, రకరకాల షాపులున్నాయి. ఇక మీరిద్దరూ వెళ్లారంటే సాయంత్రం వరకు బయటకి రారు అని అన్నాడు అఖిల్ నవ్వుతూ. దానికి తరుణ్ కూడా నవ్వాడు. అయితే వీళ్ళను లోపలకు వెళ్ళనీయొద్దు, మనమే వెళ్దాం అని అన్నాడు తరుణ్. యూ నాటీ అని అంటూ తరుణ్ ముక్కు పట్టుకు ఆడించింది కల్పన. నేను కూర్చుంటాను, మీరు వెళ్ళిరండి అని అంది చందన. నేను ఎన్నిసార్లు చూశాను, కానీ కొన్ని కొనుక్కోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, తొందరగానే వచ్చేస్తాను అని అంది కల్పన. కళ్ళు మూసుకొని సీటులో తల వెనక్కు ఆనుకొని కూర్చుంది చందన. అరే నిద్రపోతున్నారా అని అడిగాడు అఖిల్. ఉలిక్కి పడి చూసింది చందన. ఇదిగో ఫ్రూట్ జ్యూస్, నీరసం తగ్గుతుంది అని అంటూ గ్లాస్ అందించాడు అఖిల్. అయ్యో మీరు పనిగట్టుకు తెచ్చారా, థ్యాంక్స్ అండి అని అంటూ అందుకుంది. అతడు ఫ్రంట్ డోర్ తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. నెమ్మదిగా పళ్ళరసం తాగుతుంటే అతడి భార్య పిల్లలు ఎక్కడున్నారోనని అడగాలనిపించింది. కానీ మౌనంగా ఉండిపోయింది. కాసేపు అలాగే కూర్చున్నాడతడు. వెనక్కి తిరిగి చూడకుండానే చందన గారు అని అన్నాడు నెమ్మదిగా. ఏమిటండి అని అంది చందన. మీ సమస్య ఏమిటో తెలియదు, కానీ లెటర్ చదివాక మీరు ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది నాకు. మీ సమస్య ఏదైనా దానికి పరిష్కారం వెతకడానికి నాకు చేతనైన ప్రయత్నం చేస్తాను అని అన్నాడు. సమస్యలున్నాయని మీకు తెలుసా అని నిష్ఠూరంగా ధ్వనించింది చందన గొంతులో. దానితో చటుక్కున వెనుతిరిగి చూశాడు అఖిల్. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి భాష అవసరం ఉండదు అని అంటూనే కారు దిగి డోర్ వేసేసి చకచక నడిచి వెళ్లిపోతున్న అతని వైపే చూసింది. దాంతో భారంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. భగవంతుడా, చేతకానివాడు చదరంగా ఆడినట్లు ఆడుతున్నావు నా జీవితంతో అని కళ్ళు మూసుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.